దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను బిలాము మనవి విననల్లకపోతిని గనుక అతడు మిమ్మును దీవించుచూనే వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రవక్తగా మరి పాత నిబంధనలో బిలాము గారిని మనం చూస్తూ ఉంటాం. ఆయన నోటితో ఏది పలికితే అది జరుగుతూ ఉంటుందని, అతడు దీవిస్తే దీవించబడతారని, శపిస్తే శపించబడతారని మరి అతని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున మనము ఈ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. మనల్ని ఎవరైనా శపించాలనుకున్నా, మనల్ని ఎవరైనా నాశనం చేయాలనుకున్నా, మనల్ని ఎవరైనా మన జీవితంలో నష్టాలు కలిగించాలనుకున్నా, మనం ఉన్నతమైన స్థానానికి ఎక్కించబడుతూ ఉన్నప్పుడు మన కుటుంబాలపైన మన మీద చెడు జరగాలని కోరుకునే వాళ్ళు ఒకవేళ ఉన్నా, వారు మనకు మేలు చేసేవారిగా చేయగలడని ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. బిలాము ప్రవక్త శపించటానికి దేవుడికి మనము చేశాడంట. చదువుకున్న ఈ వచనంలో మనకు కనబడతా ఆయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్తకు ఒక రాజుగారు ఆశ చూపించి కొంత ధనమిస్తానని చెప్పి కొన్ని విషయాల్లో అతన్ని మరి తన స్వాధీనం చేసుకొని దేవుని చేత ఆశీర్వదించబడుతున్న వారిని, లేక ఆశీర్వాదకరమైనగా ఉన్నటువంటి వారిని, ఆశీర్వదించబడుతున్నటువంటి వారిని, ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడుతున్న వారిని, వారు దేవుని సన్నిధిలో మరి సాగిపోతున్నటువంటి వారిని, దేవుని కొరకు జీవిస్తున్న వారిని నాశనం చేయాలని, లేకపోతే శపించబడాలని, వాళ్ళ కుటుంబాలకు కీడు జరగాలని ఉద్దేశంతో ఆ రాజు చెప్పిన కొన్ని మాటలను బట్టి ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో బిలాము దేవునికి మనవి చేశాడంట. అయ్యా, నేను వెళ్తున్నా, వారిని శపించటానికి నువ్వు నాకు సహాయం చేయవా? వాళ్ళు శపించబడటానికి నేను కూడా ఇష్టపడుతున్నాను అన్నట్లుగా ఈ వచనం మనకి తెలియజేయబడుతూ ఉన్నది. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, బిలాము నాకు మనవి చేశాడు, బిలాము నన్ను అడిగాడు, బ్రతిమలాడాడు మిమ్మల్ని శపించమని. అయితే నేను అతని నోట ఆశీర్వాదాన్నే రప్పించాను, అతను శపించలేకపోయాడు. మీరు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆ బిలాము శపించకుండా అతని నోటిని నేను మీకు ఆశీర్వాదకరమైన వచనాలు రావటానికి సహాయం చేశాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని కొరకు జీవించండి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోనండి. దేవుని కొరకు ఈ లోకములో నువ్వు నిలబడితే నిన్ను ఎంతమంది శపించాలనుకున్నా, ఎంతమంది ఒకవేళ శపించినా, నీవు నాశనమైపోవాలని కోరుకున్నా, అటువంటి ఉన్నతమైన స్థానం నుంచి పడగొట్టాలని ప్రయత్నాలు చేసినా నిన్ను దేవుడు కాపాడుకొని కదా, ఏ శాపం నీకు తగలకుండా, ఏ కీడు నీకు తగలకుండా, ఒకవేళ శపించడానికి వచ్చిన వారిని కూడా వారి నోటితో ఆశీర్వాదకరమైన వచనాలే పలికిస్తాడు అని ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి నువ్వెంతో ధన్యుడవు, నువ్వెంతో ధన్యురాలవు. దేవుని చిత్తములో ఉంటే దేవుడు నీ జీవితంలో సర్వ సమృద్ధిని నింపుతాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ శాపాన్ని తొలగించి ఆశీర్వాదం కరముగా నీ జీవితాన్ని ఉంచగలడని, శపించడానికి వచ్చిన వారి నోటితోనే ఆశీర్వాదాలు పలికించగలడని ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన కొరకు ఈ లోకములో జీవిస్తూ, ఆయనలో ఆనందిస్తూ, ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడుతూ అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమాస్వరూపి, నీకే వందనాలు నాయనా. ఈ రోజున మరొకసారి నాయన ఈ విషయాన్ని మాకు బయలుపరిచారు. అయ్యా, నిన్ను వెంబడిస్తున్న వారిని, అయ్యా నీ కొరకు జీవిస్తున్న వారిని ఎవడు కూడా ఏమి చేయలేడని, ఎవరన్నా ఏదైనా చేయాలని వచ్చినా వారి ద్వారా ఆశీర్వాదం కలిగేటట్లుగా మీరు చేయగలరని మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ, ప్రతి ఒక్క బిడ్డ నీ కొరకు ఈ లోకములో జీవించి అయ్యా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకునేటట్లుగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.